చంద్రబాబు గారి తాజా స్టేట్మెంట్ ఏంటంటే తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం దారుణం. మనం చేసే పనుల వల్ల ఓట్లు అడగాలి. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి బెదిరించడం దారుణం. శవ రాజకీయాలు మానుకోవాలి. తండ్రి చనిపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారు. బాబాయిని చంపేసి మళ్ళీ దండేసి సానుభూతి పొందారు. కుట్రలో అధికారులు భాగస్వామ్యం కావడం దుర్మార్గం. ఓడిపోతామని తెలిసి 13,000 కౌంట్ల కాంట్రాక్టులు దోచిపెట్టారు. పింఛన్లు ఇవ్వాలంటే ముందుగానే డ్రా చేసి పెట్టుకోవాలి కదా. డోర్ డెలివరీ ఇవ్వద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదు. వాలంటీర్లను ఎన్నికల కోసం ఉపయోగించాలని పన్నాగం పన్నారు. వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం, వాలంటీర్లను రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారు. మీ స్వార్థం కోసం వాలంటీర్లను ఇబ్బంది పెడతారా? ఇదే యూటర్న్ అనేది. చంద్రబాబు నాయుడు ఏదన్నా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద స్టిక్ అవ్వాలి. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు దాని మీదనే నిలబడాలి. మళ్ళీ అబ్బేబ్బే అసలు హోదా నేనే అడిగానని ఎన్నికల చివరిలో మళ్ళీ మాట మార్చారు. వాలంటీర్ల గురించి 5 ఏళ్ల నుంచి విషం చిమ్ముతా నిమ్మగడ్డ రమేష్ కుమార్తో పక్కన పిటిషన్ లేపించి ఈసీ చెప్పలేదా? ఈసీ ఏమైనా ఆదేశించింది? కేవలం ఎవరైతే కదలలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళేవాడిని, మిగతా వాళ్ళని ఓ చోట కూర్చోబెట్టి ఇవని చెప్పి ఆదేశించలేదా ఈసీ? ఆ ఆదేశాలే కదా అమలు చేస్తుంది. ఇంకొకటి, వాలంటీర్ల వ్యవస్థే వద్దన్నటువంటి చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ తాను వస్తే కొనసాగిస్తారు. మరి ఇప్పుడు వాలంటీర్ మీద ఎందుకు నిషేధం విధించాలి? రాయండి, ఓ లెటర్ రాయండి. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరించాలి. దానివల్ల ఇప్పుడు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేపు మళ్ళీ వచ్చే నెల కూడా ఇవ్వాలి కాబట్టి ఈలోపు కూడా అనేక పథకాలు ఇవ్వాలి కాబట్టి వాళ్ళని ఉండనియండి, వాలంటీర్లను తీయొద్దని రాయండి. లేదు మేము వచ్చాక వాలంటీర్లు కొనసాగిస్తాం. మరి ఇప్పుడు వాలంటీర్లు ఇప్పుడు తప్పు ఎందుకు అవుతారు? ఈ యూటర్న్ ఎందుకు? ఒకరోజు తప్పు, ఓ రోజు కరెక్టు, ఓ రోజు తప్పు, ఓ రోజు కరెక్టు. ఇదే కదా ఆలోచించుకోవాల్సింది.